మాస్టర్ గారిని కన్సల్ట్ చేసే ప్రాసెస్ లో ఇదొకటి. కన్సల్ట్ కన్సల్టేషన్ అంటే మనకి ఏదైతే డౌట్ ఉందో అది, ఏది వర్కింగ్ జరగాలో అది, ఏది డెవలప్మెంట్ జరగాలో అది, మాస్టర్ గారిని మనం క్లారిఫికేషన్ చెప్పే దాంట్లో సత్యం మనకు కరెక్ట్ గా చెప్పేవాళ్ళు మాస్టర్ గారు హైయెస్ట్ అథారిటీ. కాబట్టి రిలీఫ్ కానీ, అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు రిలీఫ్ కానీ, ఒంట్లో బాగాలేనప్పుడు రిలీఫ్ కానీ, ఒక ప్రాబ్లం సాల్వేషన్, నాకు డౌట్ ఉంది లేదా నాకు హయ్యర్ డెవలప్మెంట్, ఆ కన్సల్టేషన్, వీటన్నిటికీ కూడాను మహాత్మా లెటర్స్ ఇచ్చిన దాంట్లో. తర్వాత షణ్ముఖం రాసిన పుస్తకం, మన దగ్గర పుస్తకం ఉంటుంది, షణ్ముఖం రాసిన పుస్తకాన్ని చదివినప్పుడు ఏది ఎంటీఏ లెటర్స్ మహాత్మా దాంట్లో ఇచ్చిన దాంట్లో ప్రేయర్ ఇస్తారు. ఏంటంటే ఈ గ్రంథిక్ సెంటర్ అనేది మనకు నర్వస్ సెంటరు తలకాయకి లాస్ట్ పాయింట్ లో, బట్ అంటే ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర ఆల్మోస్ట్ ఒక పిలక ఉండే స్థానంలో ఉంటుంది. ఇదేంటంటే అన్ని నర్వ్స్ కలిసిన సెంటర్ లో ఇది అటాచ్మెంట్ ఉంటుంది. ఇది హయ్యర్ నాలెడ్జ్ కి లింక్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కన్సల్ట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది అనేది ఒక అవకాశం. ఎవరైనా ప్రయత్నం చేస్తూ, మీరు కన్సల్టేషన్ కి ఆ ప్రేయర్ చెప్తాను, మీరు కూడా ప్రయత్నించండి. మాస్టర్ ఎంటిఏ నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్స్ అడ్జస్ట్మెంట్స్, మాస్టర్స్ గ్రేస్. ఓ గ్రంథిక్, you are sitting at a place where all the nerve centers are joined together to the whole universal knowledge and power. Please bestow thy grace, knowledge, and power to me for my higher development. O Granthik, please, you are sitting at a place where all the nerve centers are joined together, connected to the whole universal knowledge and power. Please bestow thy knowledge and power for my higher development. Master's grace, Master Namaskaram. Please, Master.
మాస్టర్ నమస్కారం. చాలా మందికి ఇంగ్లీష్ రాదు. మాస్టర్ గారు తెలుగు వచ్చు, ఆయన తెలుగువాడు, 6000 నియోజక బ్రాహ్మణుడు. మద్రాసు తమిళనాడుకి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ టైంలో అక్కడికి వలస వెళ్ళాం, కార్యం కాంట్రాక్ట్ గురించి వాటి గురించి వెళ్ళాం. ఆయన నోట్స్ తమిళంలో కొంత ఉంది, ఇంగ్లీష్ లో కొంత ఉంది. ఆయన శిష్యుడైన ఎమ్మెన్ గారు ఈ పరమాత్మ పరబ్రహ్మ తేజమయ అనేది తెలుగులో ఇచ్చారు. కానీ ప్రేయర్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లోనే ఉంటాయి. కాకపోతే తమిళీయులు తమిళ్లో రాసుకుంటారు ఇంగ్లీష్ మాటలు, తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ మాటలు తెలుగులో రాసుకుంటారు. ఓన్లీ కొన్ని మాస్టర్ గారి నోట్స్ కానీ వాటి కానీ తెలుగులో ట్రాన్స్లేట్ చేద్దాం అనుకున్నప్పుడు మాకు ఏమనిపించిందంటే, నువ్వు ట్రాన్స్లేట్ చేయొద్దు, ఉన్నట్టు ఉంటూ సౌండ్ అనేది ఇంపార్టెంట్. ప్రేయర్ లో సౌండ్ పనిచేస్తుంది కాబట్టి, సౌండ్ ఇంపార్టెంట్ కాబట్టి అది ఇంగ్లీష్ లోనే ఉంచవలసింది, ట్రాన్స్లేట్ చేయాలి. ట్రాన్స్లేట్ చేస్తే వాటి ఎఫెక్ట్ మారుతుంది, అర్థం మాత్రం మారుతుంది. లెటర్స్ మారుతారు, వాటి యొక్క ఎఫెక్ట్ మారుతుంది. మీరు వాటిని అర్థం చేసుకొని పైగా మనం ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఎవరైతే దివ్యత్వం ప్రేమతో ఉంటాయి. కాబట్టి యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో ఇస్తున్నాను. దీంట్లో కొన్ని కోర్సు నేమ్స్ లంబాడి భాషలో ఉన్నాయి, కొన్ని తమిళ్లో ఉన్నాయి, కొన్ని తమిళ భాషలో ఉన్నాయి, కొన్ని అరబిక్ భాషలో ఉన్నాయి, తెలుగులో
కాబట్టి ఇక్కడ భాష కాదు, సౌండ్ ఇంపార్టెంట్, సౌండ్ పనిచేస్తుంది అని చెప్పి మాస్టర్ చెప్పారు. కాబట్టి మీరు ఇది అక్షరేమిటి అని మీకు తెలిస్తే మంచిగా, తెలియకపోయినా కూడా ఆ కోర్సు ఉన్నట్టుగా ప్రాక్టీస్ చేయడం. అసలు నేను ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వారికి తెలిసిన కొద్దీ ధైర్యం వస్తుంది. మీరు మాకంటే ఎక్కువగా మాస్టర్తో మాట్లాడవచ్చు.